విశాఖకు నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. 2 రోజుల పాటు పర్యటించనున్నారు. రాత్రి 9 గంటలకు విశాఖకు నిర్మలా సీతారామన్ చేరుకుంటారు. రేపు జీఎస్టీ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలోనూ కేంద్ర మంత్రి పాల్గొంటారు. అలాగే జీసీసీ బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి పాల్గొంటారు. విశాఖకు నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. 2 రోజుల పాటు పర్యటిస్తారు. రాత్రి 9 గంటలకు విశాఖకు నిర్మలా సీతారామన్ చేరుకుంటారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ శ్రీదేవి. నేడు రేపు 2 రోజుల పాటు కూడా విశాఖలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన అయితే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని అధికారులు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఆమె రాత్రి 9 గంటల ప్రాంతంలో విశాఖ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా విశాఖ రుషికొండల వద్ద ఉన్నటువంటి హోటల్ రాడిసన్ బ్లూ చేరుకుని రాత్రి అయితే అక్కడే బస చేయనున్నారు. అలాగే రేపు ఉదయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మధురవాడ వద్ద ఉన్నటువంటి వీక్ కన్వెన్షన్ లో జరిగేటటువంటి జిఎస్టీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సంబంధించి రీపర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి సమావేశంలో దాదాపు 2.5 గంటల పాటు కూడా ఆమె పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే జిఎస్టీకి సంబంధించి తగ్గింపు ఏదైతే జరిగిందో ఆ తగ్గింపు విషయం పైన కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రీకన్వెన్షన్ లో ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించేటటువంటి స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనంతరం ఏదైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 4 గంటల 15, 4 గంటల 20 నిమిషాల వరకు జరిగేటటువంటి జీసీసీకి సంబంధించినటువంటి బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ లో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే పాల్గొనున్నారు. అక్కడికి వెళ్లి ఏదైతే వీక్ కన్వెన్షన్ లో కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా విశాఖ రుషికొండ వద్ద ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్ కి చేరుకుని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించేటటువంటి జీసీసీ బిజినెస్ సమ్మిట్ లో కూడా ఆమె పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత అక్కడ పాల్గొనేటటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులతో పాటు దాదాపు 1.5 గంటల పాటు కూడా ఆమె చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలను కూడా ఆమె ప్రస్తావించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే గతంలో నిర్మలా సీతారామన్ విశాఖకి అయితే రావడం జరిగింది. మరలా 2వ పర్యాయం కూడా ఇప్పుడైతే ఆమె విశాఖకు వస్తున్నారు. 2 పర్యాయాలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులు ఆయా సంస్థ ప్రతినిధులతో ఆమె ప్రసంగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్ లో దాదాపు 2.5 గంటల పాటు కూడా ఆమె పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కూడా ఆమె ఎక్కువగా చర్చించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనంతరం ఏదైతే సమ్మిట్ జరుగుతుందో సమ్మిట్ అనంతరం కూడా ఆమె ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి ప్రయాణం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు విశాఖ నగరానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గట్టి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాడిసన్ బ్లూ హోటల్ తో పాటు అటు విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అలాగే విశాఖ వీక్ కన్వెన్షన్ వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం జరిగేటటువంటి ఏదైతే ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇద్దరు పాల్గొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.